ప్రేమికుల దినోత్సవంపై రగడ కొనసాగుతోంది. వాలంటైన్స్ డేను వ్యతిరేకిస్తూ బజరంగ్ దళ్ నిరసనలకు దిగింది. పాశ్చాత్య సంస్కృతి మాయలో పడి భారతీయ విలువలను మంటగలిపితే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించింది. అటు వాలంటైన్స్ డేను ఘనంగా నిర్వహిస్తామని క్రైస్తవ సామాజిక ఐక్యవేదిక ప్రకటించింది. ప్రేమికులను ప్రతిఘటించే వాళ్లను అడ్డుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. ప్రేమికుల దినోత్సవంపై వేడి రాజుకుంది. వాలంటైన్స్ డేను నిషేధించాలని డిమాండ్ చేస్తూ బజరంగ్ దళ్ ఆందోళనకు దిగింది. హైదరాబాద్లోని మల్కాజ్గిరి నేరేడుమెట్లో బజరంగ్ దళ్ కార్యకర్తలు వాలంటైన్స్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ప్రేమికుల దినోత్సవం పేరుతో రోడ్లపైన, పార్కుల్లో యువజంటలు అసభ్యకరంగా ప్రవర్తిస్తున్న సంఘటనలు ప్రతి ఏటా పెరిగిపోతున్నాయని బజరంగ్ దళ్ ఆందోళన వ్యక్తం చేసింది. పాశ్చాత్య సంస్కృతిలోని వికృత పోకడలను మన దేశంపై రుద్దే కుట్రగా వాలంటైన్స్ డేను అభివర్ణించింది. బహుళజాతి కంపెనీలు తమ ఉత్పత్తులను అమ్ముకునేందుకు వాలంటైన్స్ డేకు మితిమీరిన ప్రచారణ కల్పిస్తున్నాయని బజరంగ్ దళ్ ఆరోపించింది. ప్రేమికుల దినోత్సవాన్ని అడ్డుకుంటామని ప్రకటించిన బజరంగ్ దళ్ వాలంటైన్స్ డేను నిషేధించాలని డిమాండ్ చేసింది. భారతదేశ సంస్కృతి సంప్రదాయాలను నాశనం చేయడానికి పాశ్చాత్య సంస్కృతి ప్రతిరోజు కూడా దాడి చేస్తున్నాయి. ఆ దాడిలో భాగంగానే ఈ వాలంటైన్స్ డే ఫిబ్రవరి 14th రోజులో ప్రేమికులకు ఉసిగొల్పి ప్రేమికుల రోజును ఎంకరేజ్ చేస్తున్నటువంటి ఈ పాశ్చాత్య సంస్కృతి దాడిలో భాగమే ఈ వాలంటైన్స్ డే. మేము ప్రేమికులకు వ్యతిరేకం కాదు, ప్రేమకు వ్యతిరేకం కాదు. ప్రేమ పేరుతో జరుగుతున్నటువంటి అశ్లీలతకు, విశృంఖలతకు మేము మాత్రమే వ్యతిరేకం. కాబట్టి నిజమైన ప్రేమికులు మీరు ఫిబ్రవరి 14th రోజు బయటకు వచ్చి ప్రేమికుల రోజును జరుపుకోవద్దని చెప్పేసి మేము పిలుపునిస్తున్నాము. మరోవైపు ప్రేమికుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తామని ఇండియన్ లవర్స్ యూనిటీ అనే వేదిక ప్రకటించింది. ఫిబ్రవరి 14న ఉస్మానియా యూనివర్సిటీలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తామని తెలిపింది. తమ కార్యక్రమాలు సజావుగా సాగేలా సహకరించాలని ఇండియన్ లవర్స్ యూనిటీ సభ్యులు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ను కలిసి విజ్ఞప్తి చేశారు. ఓ ప్రపంచ ప్రేమికులారా, ఓయూకు రండి. మీకు ఎవరైనా అడ్డుకుంటే మాకు సమాచారం ఇవ్వండి. ప్రేమికులకు ఉస్మానియా యూనివర్సిటీ అండగా ఉంటుంది, ఆదుకుంటుందని చెప్పేసి మేము ప్రపంచ ప్రేమికులకంతా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈరోజు ఆర్ఎస్ఎస్, బజరంగ దళ్, ఏబీపీ లాంటి సంస్థలు ప్రేమికులు అడ్డుకుంటామని చెప్పేసి, కనబడితే దాడులు చేస్తామని చెప్పేసి, పెళ్లిళ్ళు చేస్తామని చెప్పేసి భయాందోళనకు గురి చేస్తా ఉంది. ఇది ప్రజాస్వామిక విరుద్ధము. బజరంగ దళ్ ఆర్ఎస్ఎస్ కార్యకర్తలకు ఈ దేశంలో అనేకమైనటువంటి సామాజిక సమస్యలు ఉన్నాయి. అనేకమైనటువంటి రుగ్మతలను వదిలిపెట్టి రాజ్యాంగ విలువలకు వ్యతిరేకంగా ఈరోజు దాడులు చేస్తాం, పెళ్లిళ్ళు చేస్తాం అనేది అప్రజాస్వామికం. వెంటనే ఇలాంటి దాడులు చేస్తాం అన్నటువంటి బజరంగ దళ్ ఆర్ఎస్ఎస్ కార్యకర్తలను వెంటనే అరెస్ట్ చేయాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. అటు ప్రేమికుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తామని క్రైస్తవ సామాజిక ఐక్యవేదిక ప్రకటించింది. హైదరాబాద్లో కేక్ కట్ చేసి వేడుకలు నిర్వహిస్తామని తెలిపింది. వాలంటైన్స్ డే రోజు ప్రేమికుల కోసం పార్కులు తెరిచి ఉంచాలని విజ్ఞప్తి చేసింది. వాలంటైన్స్ డేను అడ్డుకుంటున్న సంస్థల నుంచి ప్రేమికులను కాపాడాలని క్రైస్తవ సామాజిక ఐక్యవేదిక ప్రభుత్వాన్ని కోరింది. భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ఈ యొక్క ప్రేమికుల దినోత్సవాన్ని, మానవ హక్కులకు ఒక దినోత్సవం ఉంది, వినియోగదారుల హక్కులకు ఒక దినోత్సవం ఉన్నట్టుగానే ప్రేమికుల హక్కుల దినంగా దీన్ని ఒక జాతీయ పండుగగా నిర్వహించి భారతదేశంలో మత సామరస్యంతో పాటు మానవ హక్కులను కూడా మేము గౌరవిస్తున్నామని చెప్పి ప్రపంచ దేశాలకు తెలిసే విధంగా ప్రేమికుల దినోత్సవాన్ని గౌరవించాలి. ప్రేమికుల దినోత్సవానికి వ్యతిరేకంగా కొందరు, అనుకూలంగా మరికొందరు గళమెత్తడం తీవ్ర గందరగోళానికి తావిస్తోంది. దీంతో ప్రేమికుల్లో వాలంటైన్స్ డే రోజు సజావుగా గడుస్తుందా లేదా అన్న సందిగ్ధం నెలకొంది.